Hi everyone, IBPS clerk test number 50. Now ఇక్కడ మనకి రీజనింగ్ సెక్షన్ 66 నుంచి ఉంటుందండి. 66 నుంచి రీజనింగ్ వెరిఫై చేసుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ బ్లడ్ రిలేషన్ ఇచ్చారు. బ్లడ్ రిలేషన్ సెట్ ఇచ్చారు. D is the brother of Y అని. D is the brother of Y. D is the brother of Y. Y is married to L. Y is married to L. L is the father of J. Y is married to L. L is the father of J. L father అయ్యారు, J కి అంటున్నారు. నెక్స్ట్ వన్, J is the wife of T. J is the wife of T. J is the wife of T. M is the sister of T. M is the sister of T. T has only two daughters, K and S. T has only two daughters, K and S. ఇద్దరు డాటర్స్ అంటున్నారు కాబట్టి ఓకేనండి. P is the mother of T. P is the mother of T అన్నప్పుడు మనకి ఇటు సైడ్ ఇలా ఫ్యామిలీ ఓపెన్ అవుతుంది. P is the mother of T. And the next one, P is married to Q. P is married to Q. Now first question, how is J related to D? D వెళ్ళి J అని పిలుస్తారు అంటున్నారు. సో D వెళ్ళి J ని పిలవాలి అంటే మనకి డాటర్ రిలేషన్ కాబట్టి డాటర్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అండి. ఎంత వీళ్ళ ఫ్యామిలీయే కాబట్టి సరే D వెళ్ళి J ని పిలవాలంటే నీస్ ఆన్సర్ అండి. సో నీస్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ ఈజ్ వై రిలేటెడ్ టు టీ? టీ వెళ్ళి వైని పిలవాలి అంటున్నారు. సో టీ క్యారెక్టర్ ఇక్కడ ఉందండి, వై ఇక్కడ ఉంది. టీ వెళ్ళి వైని పిలవాలి అంటే సో ఆన్సర్ ఈజ్ ద మదర్ ఇల్లా. మదర్ ఇల్లా ఈజ్ ద ఆన్సర్. మదర్ ఇల్లా ఉన్నది ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్, హౌ ఈజ్ కే రిలేటెడ్ టు క్యూ? క్యూ వెళ్ళి కేనేమని పిలుస్తారు అంటున్నారు. నా క్యూ ఇక్కడ ఉన్నారండి, కే ఇక్కడ ఉన్నారు అంటే గ్రాండ్ డాటర్ కాబట్టి గ్రాండ్ డాటర్ ఫిఫ్త్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, LMNOP and LMNOPQR and S are sitting around the circular area but not necessarily in the same order. Some of the people facing the center while some of the faces outside. So some of the people faces the inside, some of the people faces the outside అంటున్నారు కాబట్టి మనం సర్కిల్ డ్రా చేసుకుని ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సో ఈ నోట్ అనేది సేమ్ అదే కండిషన్ చెప్తూ ఉంటారు, మనకు అది అంత అవసరం లేదు, డైరెక్ట్గా ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే సరిపోతుంది. నో 8 మెంబర్ సర్కిల్ కాబట్టి 8 మెంబర్ సర్కిల్ తీసుకుందాం. Right, the first one, L sits second to the right of M. M faces the center. M అనేవాడు సెంటర్ వైఫ్ సెంటర్ కి ఫేస్ చేస్తారు అంటున్నారు. M కి సెకండ్ రైట్ లో L రావాలి అంటున్నారు కాబట్టి M కి సెకండ్ రైట్ లో L ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ వన్, O and P ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ L. L కి నైబర్స్ O and P అనే కాంబినేషన్ రావాలి కాబట్టి ఇలా అయినా కన్సిడర్ చేయొచ్చు. దెర్ ఈస్ ద సెకండ్ పాసిబిలిటీ. మళ్ళీ మనం ఇంకో పాసిబిలిటీ నుంచి కూడా ట్రై చేయాల్సి వస్తుంది. ఇంకో ఛాన్స్ తీసుకుందాం. మళ్ళీ సేమ్ M ఇక్కడ తీసుకున్నామండి, MOP సారీ M అండ్ M కి సెకండ్ రైట్ లో L రావాలి. M ఫేసెస్ ద సెంటర్. సో L కి నైబర్స్ O and P అన్నారు కాబట్టి O and P ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ L అన్నప్పుడు P ఇక్కడ తీసుకుని O ఇక్కడ తీసుకోవచ్చు. దేర్ ఇస్ ద సెకండ్ పాసిబిలిటీ. ఇలా 2 పాసిబిలిటీస్ వస్తాయండి. నెక్స్ట్ వన్, S సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ O. O కి థర్డ్ రైట్ లో S రావాలి అంటున్నారు. సో ఈ కండిషన్ చెక్ చేసుకుంటే O కి థర్డ్ రైట్ అంటే అవుట్ సైడ్ అయితే కుదరదు కాబట్టి O ఇన్సైడ్ వస్తారండి. 1 2 3 S ఇక్కడ వస్తారు. O కి థర్డ్ రైట్ లో S. ఈ డయాగ్రామ్ తీసుకుంటే O కి థర్డ్ రైట్ అంటే 1 2 3 S ఇటు రావచ్చు, లేదా 1 2 3 S అంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకో పాసిబిలిటీ డయాగ్రామ్ మనం రిఫ్లెక్ట్ చేసుకుంటాం. O కి థర్డ్ రైట్ లో S రావాలి. అండ్ ద నెక్స్ట్ వన్, O and S ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్. O and S ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఇది ఇన్సైడ్ కాబట్టి ఇది అవుట్ సైడ్. సో దీన్ని నేను ఇప్పుడు డిస్కస్ చేసుకోవాలి కాబట్టి దీని నుంచి మళ్ళీ ఇంకో డయాగ్రామ్ డ్రా చేసుకుంటున్నాను నేను. మళ్ళీ M అండ్ O, L అండ్ P సేమ్ అండ్ ఇదండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చెప్తుంది ఓకి థర్డ్ రైట్ లో ఎస్ రావాలంటున్నారు కాబట్టి O అనేది మనకి ఇన్సైడ్ తీసుకున్నాను అనుకోండి, ఓకి థర్డ్ రైట్ లో ఎస్ ఇలా వస్తుందండి. అదే ఓని మనం అవుట్ సైడ్ తీసుకున్నాను అనుకోండి 1 2 3 S అని ఇటు తీసుకోవచ్చు. ఓకి థర్డ్ రైట్ లో ఎస్ అండి. అండ్ ద నెక్స్ట్ వన్, O అండ్ S ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్. O and S ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్ అంటే ఇది ఇన్సైడ్ అంటే ఇది అవుట్ సైడ్ అవుతుందండి. అలాగే ఇది అవుట్ సైడ్ అంటే ఇక్కడే ఇన్సైడ్ అవుతుంది. And the next one, R sits second to the right of S. R sits second to the right of S. S sits to the immediate right of N. So R sits second to the right of S first point. S కి సెకండ్ రైట్ లో R రావాలంటే ఇది ఫెయిల్ అయిపోతుందండి కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్. ఇక్కడ S కి సెకండ్ రైట్ లో తీసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళలేం కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. సో ఇక్కడ వచ్చిన పాసిబిలిటీస్ వెంటనే ఎలిమినేట్ అయిపోయినాయి. ఇక్కడ S కి సెకండ్ రైట్ లో R అంటే ఇక్కడ తీసుకోవచ్చు అండి. S కి సెకండ్ రైట్ లో R రావాలి. S sits to the immediate right of N. N కి ఇమీడియట్ రైట్ లో S రావాలి అంటున్నారు. సో ఇక్కడ మళ్ళీ మనకి ఛాన్స్ ఉంటుంది, ఇక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకో డయాగ్రామ్ డ్రా చేసుకోవచ్చు మనం. మళ్ళీ N కి ఇమీడియట్ రైట్ లో S రావాలన్నప్పుడు N అనేది అవుట్ సైడ్ అవ్వచ్చు, ఇన్సైడ్ అవ్వచ్చు.
అండ్ ద నెక్స్ట్ పాయింట్ కన్సిడర్ చేద్దామండి. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎన్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్. ఎన్కి నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో ఉండాలి. ఎన్కి ఇమీడియట్ రైట్ లో ఎస్ రావాలంటున్నారు. ఎన్ ఇక్కడ తీసుకున్నాను అనుకోండి, ఎన్కి ఇమీడియట్ రైట్ లో ఎస్ అంటే ఎన్ ఎప్పుడు చూస్తారంటే అవుట్ సైడ్ చూడాలి. ఎన్ అవుట్ సైడ్ చూస్తేనే ఎన్కి ఇమీడియట్ రైట్ లో ఎస్ వస్తుంది. మరి ఎన్కి నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంటే ఇది ఫెయిల్ అవుతుందా లేదా? ఇంకో పాసిబిలిటీ తీయకుండా అందుకే ఎన్ని ఇక్కడ రాసేసుకున్నానండి. ఇప్పుడు ఎన్కి ఇమీడియట్ రైట్ లో ఎస్ రావాలంటే ఎన్ ఇస్ ద ఇన్సైడ్ చూస్తే ఎన్కి ఇమీడియట్ రైట్ లో ఎస్ వస్తారండి. ఎన్కి నైబర్స్ ఇస్ ద సేమ్ డైరెక్షన్ అన్నారు కాబట్టి సో ఆర్ అవుట్ సైడ్ చూస్తారు. సో ఇంకొక పాయింట్ చదవడం వల్ల మనకి పాసిబిలిటీ వేసే అవకాశం లేదండి. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ద సేమ్ డైరెక్షన్ బ్రాకెట్ లో ఎప్పుడు కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఆల్రెడీ ప్రాక్టీస్ లోనే ఉన్నాం కాబట్టి. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్. ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ అంటే ఎస్కి నైబర్స్ ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంటే ఇటు ఇటు తీసుకోవచ్చండి. అండ్ ద నెక్స్ట్ వన్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎస్ ఫేసెస్ ద సేమ్ డైరెక్షన్ తర్వాత ఇన్ ద లాస్ట్ వన్ పి అండ్ ఎన్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. పి అండ్ ఎన్ ఈస్ ద ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్. ఎన్ ఇన్సైడ్ చూస్తున్నారు కాబట్టి పి అవుట్ సైడ్ చూపిస్తామండి. సో ఇంకా మిగిలిపోయింది మనకి ఈ కండిషన్ తీసుకోవాలి. అంటే ఇక్కడ రిమైనింగ్ లెటర్ ఇక్కడ ఎల్ గురించి డిస్కషన్ చేయాలి. ఎల్ సిట్స్ సెకండ్ ద రైట్ ఆఫ్ ఎం. నెక్స్ట్ వన్ ఎం ఫేసెస్ ద సెంటర్. ఓ అండ్ పి ఆర్ ఇమీడియట్లీ నైబర్స్ ఆఫ్ ఎల్. అంటే ఇక్కడ ఎల్ డైరెక్షన్ మనం స్కిప్ చేసాం కదా. ఎస్ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఓ. ఓకి థర్డ్ రైట్ లో ఎస్. అండ్ ద నెక్స్ట్ వన్ ఓ అండ్ ఎల్ ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్. ఓ అండ్ ఎల్ ఫేసెస్ ద ఆపోజిట్ డైరెక్షన్ అనే పాయింట్ ఉంది కదా. ఓ అండ్ ఎల్ ఫేసెస్ ఆపోజిట్ డైరెక్షన్స్. సో ఓ ఇన్సైడ్ కాబట్టి ఎల్ అవుట్ సైడ్ చూస్తారండి. ఇంకా రిమైనింగ్ లెటర్ మనం ఒకసారి వెరిఫై చేసుకుందాం. సో డిఈఎఫ్ ఫస్ట్ మనకి రావాల్సింది ఏంటంటే డిఈఎఫ్జి అంటున్నారు. రైట్, ఇంకా మనకి రావాల్సిన లెటర్ ఎల్ఎంఎన్ఓపిక్యూఆర్ఎస్ లో చెక్ చేసుకుంటే ఎల్ వచ్చేసరి, ఎంఎన్ వచ్చారు, ఓ వచ్చారు, పి వచ్చారు, క్యూ తీసుకుంటే క్యూ సరిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వెరిఫై చేసుకుందాం. రైట్, ఫస్ట్ వన్ హౌ మెనీ పీపుల్స్ ఇన్ ద గివెన్ అరేంజ్మెంట్స్ ఫేసెస్ అవుట్ సైడ్. అవుట్ సైడ్ చూసే వాళ్ళు ఎంతమంది అంటున్నారండి. సో అవుట్ సైడ్ చూసేది ఆర్ నుంచి స్టార్ట్ చేస్తే 1 అండ్ అగైన్ 2 3 అండ్ నెక్స్ట్ వన్ 4. సో 4 మెంబర్స్ అవుట్ సైడ్ చూస్తున్నారు కాబట్టి 4 మెంబర్స్ ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. వాట్ ఈస్ ద ఆర్స్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద పి. పి నుంచి చూస్తే ఆర్ పొజిషన్ ఏంటి అంటున్నారు. 1 2 3 థర్డ్ టు ద లెఫ్ట్ కాబట్టి థర్డ్ టు ద లెఫ్ట్ ఎక్కడ ఉందో చూడండి. థర్డ్ టు ద లెఫ్ట్ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ అయిందండి. అండ్ ద నెక్స్ట్ వన్ హూ సిట్స్ సెకండ్ ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి సెకండ్ లెఫ్ట్ లో ఎవరు ఉన్నారన్నారంటే ఎం కాబట్టి ఎం ఈస్ ద ఆన్సర్. ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. 4 ఆఫ్ ది ఫాలోయింగ్ 5 మీన్స్ అది మనకి ఆడ్ మ్యాన్ అవుట్ వెరిఫికేషన్ కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఎస్ అన్నారు. ఎస్ ఈస్ ద అవుట్ సైడ్. నెక్స్ట్ ఎల్ అన్నారు, ఎల్ కూడా అవుట్ సైడ్. నెక్స్ట్ క్యూ ఇన్ సైడ్. నెక్స్ట్ మనకి పి ఇస్ ద అవుట్ సైడ్. నెక్స్ట్ ఆర్ ఇస్ ద ఆల్సో అవుట్ సైడ్. అంటే మనకి ఆడ్ మ్యాన్ అవుట్ క్యూ ఇస్ ద ఓన్లీ ఇన్ సైడ్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. Which of the following is true regarding the Q as per the given information? Now only 3 people sit between Q and S. Q ki S ki 3 ante false. M is one of the immediately neighbors of Q. Second option is the true outundi. And the next one, which of the following right. So next puzzle malli inko puzzle ki vellipoyam manam. Next puzzle ki veldam. Now first one D E F G X Y and Z. D E F G X Y and Z live in 7 different floors of a building, not necessarily in the same order. The lowermost floors of the building is the number 1. The topmost floor is the number 7. Each one of them also like the different subjects, namely Hindi, economics, chemistry, botany, accounts, psychology, and computers, but not necessarily in the same order. So మనకి 7 మెంబర్స్ ఫ్లోర్స్ పజిల్ ఇచ్చుకున్నారండి. 7 మెంబర్స్ కన్సిడర్ చేసుకుని ముందు ఫ్లోర్స్ అప్లై చేసుకుందాం, తర్వాత వెరిఫై చేసుకుందాం అండి. కండిషన్స్ అన్ని ప్లేస్ చేద్దాం. రైట్, 7 6 5 4 3 2 1. సో ఇక్కడికి తీసుకున్నాం. నౌ ఫస్ట్ వన్ G lives on even number floor. G lives an even number floor, but not on the floor number 4. G అనేది ఈవెన్ నెంబర్ ఫ్లోర్ లో ఉండాలి, బట్ నాట్ ఆన్ ద ఫ్లోర్ అన్నారు, ఫ్లోర్ నెంబర్ 4 అన్నారు కాబట్టి సో 4 లో కాకుండా మనం ఎక్కడ తీసుకోవచ్చు అంటే 2 లో తీసుకోవచ్చు, 6 లో తీసుకోవచ్చు. ఒక పాసిబిలిటీ ఇక్కడ తీసుకున్నాం, ఇంకో పాసిబిలిటీ వచ్చి 6 లో తీసుకున్నాం. దెర్ ఇస్ ద 2 పాసిబిలిటీస్ తో స్టార్ట్ అవుతుందండి. And the next one, only 2 people lives between G. Only 2 people lives between G and the one who like accounts. G కి accounts కి between 2 members ఉండాలంటే G ఇక్కడ ఉంటే 2 వదిలేస్తే
అకౌంట్స్ ఇక్కడ తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ జీ ఇక్కడ ఉంటే 2 వదిలేస్తే అకౌంట్స్ అనేది మనం ఇక్కడ తీసుకోవచ్చు. జీకే అకౌంట్స్ కి బిట్వీన్ 2. నెక్స్ట్ వన్ డి లీవ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నైదర్ ఇమీడియట్లీ అబోవ్ ఆర్ ఇమీడియట్లీ బిలో జీ. డి లీవ్స్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ బట్ నైదర్ ఇమీడియట్లీ అబోవ్ జీ నార్ ఇమీడియట్లీ బిలో జీ. సో ఇంకా చెప్తున్నారు మనకి నెయిదర్ లైక్స్ అకౌంట్స్ నార్ కెమిస్ట్రీ. డి అనేది అకౌంట్స్ లో కూడా ఉండదు, డి అనేది జీకి ఎబో కానీ బిలో కానీ ఉండకూడదు. అలాగే డి ఈజ్ ద ఆడ్ నెంబర్, అంటే మనకి మిగిలింది ఓన్లీ 7 కాబట్టి ఇక్కడ తీసుకున్నానండి. ఇక్కడ కూడా అంతే, జీకి ఎబో ఉండకూడదు, బిలో ఉండకూడదు, అకౌంట్స్ అవ్వకూడదు అంటున్నారు కాబట్టి మనకి మిగిలింది ఇంకా బాటమ్ లోనే తీసుకోవాలి. ఇంకా డికి కండిషన్ ఇంకో పాయింట్ ఉంది, డి డస్ నాట్ లైక్ కెమిస్ట్రీ అంటున్నారు కాబట్టి అది మనకి లాస్ట్ లో ఉపయోగపడుతుంది. డి అకౌంట్స్ అంటే అకౌంట్స్ కాదంటే ఆల్రెడీ ప్లేస్ చేస్తాం కాబట్టి ఈ పాయింట్ మనకి రఫ్ పేపర్ మీద యూజ్ చేసుకుంటే లాస్ట్ లో సబ్జెక్ట్స్ ప్లేస్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఓన్లీ త్రీ పీపుల్స్ లివ్స్ బిట్వీన్ డి అండ్ ద వన్ హూ లైక్ కంప్యూటర్. డికి కంప్యూటర్స్ కి 3 మెంబర్స్ రావాలంటున్నారు. డి ఇక్కడ ఉన్నారనుకోండి, 3 మెంబర్స్ వదిలేస్తే కంప్యూటర్స్ ఇక్కడ తీసుకోవచ్చు. డి ఇక్కడ ఉన్నారనుకోండి, 1 2 3 వదిలేస్తే కంప్యూటర్స్ ఇక్కడ తీసుకోవచ్చు. డికి కంప్యూటర్స్ కి బిట్వీన్ 3 మెంబర్స్. Only 3 people lives between D and computers. Next one, Z lives on one of the odd number floor above the one who like computer. Z lives on one of the odd number floor above the one who like computer. కంప్యూటర్ పైన జెడ్ రావాలి, అది కూడా మనకి ఆడ్ నెంబర్ ఫ్లోర్ అయి ఉండాలి అంటున్నారు. కంప్యూటర్ పైన జెడ్ రావాలి, జెడ్ ఈజ్ ద ఆడ్ నెంబర్ ఫ్లోర్ అంటే మనకి 5 ఒకటే ఉందండి. ఇక్కడ మనకి 7 ఒక్కటే ఖాళీ ఉంది కాబట్టి 7 లో ప్లేస్ చేస్తాను. అండ్ ద నెక్స్ట్ వన్, the one who like Hindi lives immediately above the one who likes physics psychology. The one who like Hindi lives immediately above the one who likes psychology immediately above మనకి హిందీ రావాలి అన్నారు. సో ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇంకొంచెం ముందు నెక్స్ట్ పాయింట్ లో the one who likes psychology does not live on the lower most floor. సైకాలజీ అనేది లోయర్ మోస్ట్ ఫ్లోర్ కాదు అంటున్నారు కాబట్టి సో టాప్ ఫ్లోర్ లో మనం సైకాలజీ రాసుకుని, సైకాలజీ ఎలా ఉండాలంటే హిందీకి ఇమీడియట్లీ అబోవ్. The one who likes Hindi lives immediately above the Hindi is immediately above అంటున్నారు కదండి. సో హిందీ ఈజ్ ఇమీడియట్లీ అబోవ్ ద సైకాలజీ పైన హిందీ రావాలంటున్నారు. సైకాలజీ అనేది ద వన్ హూ లైక్ సైకాలజీ డస్ నాట్ లివ్ ఇన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. సో లోయర్ మోస్ట్ ఫ్లోర్. సైకాలజీ అనేది లోయర్ మోస్ట్ ఫ్లోర్ కాదు అంటున్నారు కాబట్టి దెన్ సైకాలజీ ఇక్కడ తీసుకున్నామండి. సైకాలజీకి ఇమీడియట్లీ అబోవ్ హిందీ రావాలి కాబట్టి ఇక్కడ అప్లై చేసేసాం. ఇది ఈ పాయింట్ అండి. ఇక్కడ కూడా మనం తీసుకుంటే సైకాలజీ అనేది బాటమ్ లో రాదు, అంటే 1 2 లో ప్లేస్ చేయలేం కాబట్టి నెక్స్ట్ మనం సేమ్ కండిషన్ ఇక్కడ కూడా క్యారీ చేయాల్సి వస్తుంది. సైకాలజీ అండ్ హిందీ అనేది సేమ్ కండిషన్ ఇక్కడ కూడా క్యారీ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్, ద వన్ హూ లైక్ సైకాలజీ డస్. నెక్స్ట్ వన్, ఓన్లీ టూ పీపుల్స్ లివ్స్ బిట్వీన్ ద వన్ హూ లైక్ సైకాలజీ అండ్ ఎఫ్. సైకాలజీకి ఎఫ్ కి బిట్వీన్ 2 మెంబర్స్ రావాలంటే 1 2 వదిలేస్తే ఎఫ్ ఇక్కడ వస్తారండి. సైకాలజీ ఇక్కడ ఉంది కాబట్టి 1 2 వదిలేస్తే ఎఫ్ ఇక్కడ వస్తారండి. సో సైకాలజీకి ఎఫ్ కి బిట్వీన్ 2 మెంబర్స్. అండ్ ద నెక్స్ట్ వన్, ఓన్లీ 1 పర్సన్స్ లివ్స్ బిట్వీన్ ఎఫ్ అండ్ ఎక్స్. ఎఫ్ కి ఎక్స్ కి బిట్వీన్ 1 మెంబర్ ఉండాలి అంటున్నారండి. సో ఎఫ్ ఎక్స్ పైకి వెళ్ళారు కాబట్టి ఎక్స్ కిందకి తీసుకుందాం. ఇక్కడ ఎఫ్ కి ఎక్స్ ఇక్కడికి రాలేదండి, అలాగే ఇక్కడైతే ఇక్కడ తీసుకోవచ్చు. సో ఎఫ్ కి ఎక్స్ కి బిట్వీన్ 1 మెంబర్. ద వన్ హూ లైక్ బాట్నీ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఎక్స్. ఎక్స్ కి ఇమీడియట్లీ బిలో బాట్నీ రావాలి అన్నప్పుడు మనకి ఎక్స్ కింద బాట్నీ అసలు ప్లేస్ లేదు కాబట్టి ఇది ఫెయిల్ చేస్తాం. సో ఎక్స్ కి ఇమీడియట్లీ బిలో బాట్నీ రావాలి అన్నప్పుడు ద వన్ హూ లైక్ బాట్నీ లివ్స్ ఇమీడియట్లీ బిలో ఎక్స్ అన్నారు కాబట్టి 4th లో మనం బాట్నీ ఇక్కడ ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ డస్ నాట్ లైక్ కెమిస్ట్రీ. ఇక్కడ మనకి డి కెమిస్ట్రీ కాదు అంటున్నారు, అలాగే ఈ కూడా కెమిస్ట్రీ కాదు అంటున్నారు. అంటే డి కెమిస్ట్రీ కాదు, అలాగే ఈ కూడా కెమిస్ట్రీ కాదు అంటున్నారు. అంటే ఇప్పుడు మనం ప్లేస్ చేయాల్సినవి ఏమేమి ఉన్నాయంటే కెమిస్ట్రీ ఇక్కడ ప్లేస్ చేయలేమండి. నెక్స్ట్ కెమిస్ట్రీని ఇక్కడే రాయాల్సి వస్తుంది. కెమిస్ట్రీ ఇక్కడ రాసుకుంటాం, ముందు కెమిస్ట్రీని ప్లేస్ చేశాను. అలాగే డి కెమిస్ట్రీ కాదన్నాడు, సాటిస్ఫైడ్. ఈ కెమిస్ట్రీ కాదు కాబట్టి ఈని ఇక్కడ ప్లేస్ చేస్తే అయిపోతుంది. ఇంకా రిమైనింగ్ లెటర్స్ చెక్ చేసుకుంటే మనం ఆర్డర్ సరిపోతుంది. ద రిమైనింగ్ లెటర్స్ వచ్చి మనకి డిఈఎఫ్జి అన్నారు కాబట్టి డి వచ్చేసారు, ఈఎఫ్జి వచ్చేసారు. నెక్స్ట్ XYZ అన్నారు కాబట్టి ఎక్స్ వచ్చేసారు. వై కావాలి కాబట్టి వై తీసుకోండి, XYZ. సో దీంతో అయిపోతుంది. సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి మనకి రావాల్సినవి హిందీ ఆల్రెడీ ప్లేస్ అయింది, ఎకనామిక్స్ రాలేదండి మనకి. సో ఎకనామిక్స్ వచ్చి లాస్ట్లో తీసుకున్నాం అనుకోండి, ఎకనామిక్స్ ఇక్కడ తీసుకుంటే అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకుని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అన్ని ఈజీగానే ఉంటాయండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్జెక్ట్ డస్ జీ లైక్. సో జీ ఏ సబ్జెక్ట్ లైక్ చేస్తారంటే ఇక్కడ సైకాలజీ కాబట్టి సైకాలజీ ఇస్ ద 5th ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్ ఇస్ ట్రూ విత్ రెస్పెక్ట్ ద గివెన్ అరేంజ్మెంట్స్.
ఏది ట్రూ అంటున్నారు, కంప్యూటర్ వచ్చి ఎక్స్ అంటున్నారండి. సో కంప్యూటర్స్ వచ్చి ఎక్స్ రైట్ ఆన్సర్, ఫస్ట్ ఆప్షనే ట్రూ అవుతుంది మనకి. అండ్ ద నెక్స్ట్ వన్, ఇఫ్ ఆల్ ద పీపుల్స్ ఆర్ మేడ్ సిట్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ ద పొజిషన్ ఆఫ్ హౌ మెనీ పీపుల్స్ రిమైన్ అన్చేంజ్డ్. సో ఇక్కడ మనం టాప్ టు బాటమ్ రాసుకుంటే వెళ్దామండి. మనకి ఇచ్చిన లెటర్స్ అన్ని డిఈఎఫ్జి కాబట్టి డి, నెక్స్ట్ వన్ ఈ, నెక్స్ట్ వన్ ఎఫ్, నెక్స్ట్ వన్ జి, డిఈఎఫ్జి ఇక్కడ వచ్చినాయి. నెక్స్ట్ వన్ మనకున్న లెటర్లు XYZ కాబట్టి ఎక్స్ ఇక్కడ తీసుకున్నాం, వై ఇక్కడ తీసుకున్నాం, జెడ్ అంటే వై ఒక్కడే మ్యాచ్ అవుతున్నాడు కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ద ట్రూ విత్ రెస్పెక్ట్ ద గివెన్ ఇన్ఫర్మేషన్. సో ఈ లైక్స్ బాట్ని అంటున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ ట్రూ కాబట్టి ఈ లైక్స్ బాట్ని డైరెక్ట్ ఆన్సర్ అని. ఈ లైక్స్ బాట్ని. అండ్ ద నెక్స్ట్ వన్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 2. ఫ్లోర్ నెంబర్ 2లో ఎవరు ఉన్నారంటే వై ఉన్నారు కాబట్టి, లేదా కెమిస్ట్రీ. సో ఇది పజిల్ అయిపోయిందా. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఆన్ ద ఫ్లోర్ నెంబర్ 2. 2లో ఉన్నది కెమిస్ట్రీ కానీ వై కానీ అండి. సో ఫోర్త్ ఆప్షన్లో వై ఉంది కాబట్టి వై తీసుకున్నాను. సో ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ డైరెక్షన్ ఇచ్చారు మనకి. ఏ పర్సన్ స్టార్ట్స్ వాకింగ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టువర్డ్స్ ద స్టోర్, హీ వాక్స్ 30 meters టువర్డ్స్ ద ఈస్ట్. నా ఈస్ట్కి 30 meters వాక్ చేస్తున్నారని డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. ఈస్ట్కి 30. హీ టేక్స్, మనకి డైరెక్షన్స్ కన్ఫ్యూజ్ అవుతుంటే అంటే డైరెక్షన్స్ రైట్ లెఫ్ట్ కూడా ఇబ్బంది పడుతుంటే ఆరోస్ తీసుకోండి. హీ టేక్స్ 90 degrees రైట్ అండ్ వాక్స్ 15 meters. సో ఇలా ఈస్ట్కి వెళ్తున్న వ్యక్తి రైట్ టర్న్ తీసుకోవాలంటే సౌతే కదా, 90 degrees నెగ్లెక్ట్ చేసేయండి ఏం కాదు. నా సౌత్ ఈజ్ ద 15 meters. సౌత్ ఈజ్ 15. నెక్స్ట్ వన్, హీ అగైన్ టేక్స్ 90 degrees రైట్ టర్న్. ఇక్కడ నుంచి 90 degrees రైట్ టర్న్ తీసుకోవాలంటే మనకి వెస్ట్ డైరెక్షన్ వస్తుంది కాబట్టి వెస్ట్ ఈజ్ ద 10 అని రాసుకున్నానండి. అండ్ ద నెక్స్ట్ వన్, హీ దెన్ వాక్స్ 25 meters ఆఫ్టర్ టేకింగ్ 90 degrees లెఫ్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి వెస్ట్కి వెళ్తున్న వ్యక్తి లెఫ్ట్ టర్న్ రావాలంటున్నారు. వెస్ట్కి వెళ్తున్న వ్యక్తి లెఫ్ట్ టర్న్ అంటే సౌతే వస్తుంది కాబట్టి ఎన్ని డిగ్రీస్ అండి మనకి 25 meters అంటున్నారు కాబట్టి 25 తీసుకుంటాం. నెక్స్ట్ వన్, టర్నింగ్ 90 degrees టువర్డ్స్ ద రైట్. సౌత్కి వెళ్తున్న వ్యక్తి రైట్ అంటే మళ్ళీ మనకి వెస్ట్ డైరెక్షనే వస్తుంది కాబట్టి వెస్ట్ ఈస్ ద 20. సో ఇది మనకి ఇచ్చిన డేటా అండి. దీన్ని లైన్స్ డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేసుకుంటే ఈస్ట్ 30, వెస్ట్ 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 మొత్తం కలిపితే 30. సో టోటల్గా ఈస్ట్ వెస్ట్ ఎలిమినేట్ అయిపోతాయి. ఇంకా మిగిలింది సౌత్ డైరెక్షన్ కాబట్టి 15 + 25 సేమ్ వాల్యూస్ కాబట్టి యాడ్ చేసుకోండి 40. సెకండ్ ఆప్షన్. సో లైన్ తీసుకున్నా ఓకే, ఇబ్బంది ఏం లేదు. సింగిల్ క్వశ్చన్ అని ఇలా ట్రై చేశాను అంతే. అందులోనూ ఏబిసిడి జర్నీ కాదు కదా మనకి, పలానా లెటర్ నుంచి లెటర్ అంటే డ్రా చేసేవాళ్ళం. నెక్స్ట్ వన్, 8 friends BCDFGHIJK seated in a straight line facing north but not necessarily in the same order. Now first one, D sits fourth to the right of J. J కి fourth right లో D రావాలి అంటున్నారు. సో J కి fourth right లో D రావాలన్నప్పుడు J ని తీసుకున్నాం. J కి fourth right 1 2 3 4. J కి fourth right లో D అంటే ఇక్కడికి 2 4 5 members. Neither D nor J sit an extreme end of the line. డి కానీ జే కానీ ఎక్స్ట్రీమ్ ఎండ్ లో ఉండరు అన్నారు కాబట్టి 7 members ఇక్కడ అయిపోయారండి. నెక్స్ట్ వన్, సి సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. సి సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. నెయిదర్ కే నార్ బి యాజ్ ఎన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డి. డికి నైబర్ లో మనకి సి సీట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. నెయిదర్ కే నార్ బి ఇస్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డి. డికి నైబర్ లో కే ఉండకూడదు, అలా అట్ ద సేమ్ టైం బి కూడా రాకూడదు అని చెప్తున్నారండి. ముందు కే గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నాం కాబట్టి కేకి సెకండ్ లెఫ్ట్ లో సి రావాలంటే కే ఇక్కడ తీసుకోలేము, ఇక్కడ తీసుకోలేము. మరి కేని ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఇక్కడైతే ఛాన్స్ లేదు. కేకి సెకండ్ లెఫ్ట్ అంటున్నారు కాబట్టి ఇక్కడ తీసుకో. మనకు రావాల్సింది 1 member రిమైనింగ్, ఆల్రెడీ 7 members ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ వన్, ఇక్కడ మనకి డికి నాట్ నైబర్ ఆఫ్ బి కూడా ఉపయోగపడుతుంది. ఇది తర్వాత వెయిట్ చేయండి. నైదర్ కే నార్ బి ఈజ్ అన్ ఇమీడియట్లీ నైబర్ ఆఫ్ డి. డికి నైబర్ బి కూడా ఉండకూడదు అనే పాయింట్ నెక్స్ట్ తీసుకుందాం. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సి అండ్ బి అన్నారండి. సో బిని ఇక్కడ తీసుకున్నాను, సరిపోయింది. ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ సి అండ్ బి, సారీ సి అండ్ ఐ. Only 2 people sit between C and I. And the next one, B is an immediately neighbor of H. H కి నైబర్ B అయి ఉండాలి అంటున్నారు, కానీ B D కి నైబర్ కాదు కదండి. మనకి మిగిలిపోయింది ఇంకొక పర్సనే కాబట్టి Bని ఇక్కడ తీసుకుని H ఇక్కడ అప్లై చేస్తే అయిపోతుంది. సో ఒకే ఒక పాసిబిలిటీ, లాజిక్స్ అన్ని కరెక్ట్గా చదివితే. ఫస్ట్ వన్ BC లెటర్స్ చెక్ చేస్తే BCD వచ్చారు ఆల్రెడీ. BCD ఈ కూడా రాలేదనుకుంటా, ఈ ప్లేస్ చేస్తే అయిపోతుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఒకసారి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వెరిఫై చేస్తే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ బి విత్ రెస్పెక్ట్ టు ద డి. డి నుంచి చూస్తే బి పొజిషన్ సెకండ్ టు ద రైట్ కాబట్టి సెకండ్ టు ద రైట్ ఈస్ ద ఆన్సర్ అండి. సెకండ్ టు ద రైట్ వచ్చి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. నెక్స్ట్ వన్, హౌ మెనీ పర్సన్స్ ఆర్ సీటెడ్ బిట్వీన్ బి అండ్ ఐ. బికి ఐకి బిట్వీన్ ఎంతమంది ఉన్నారంటే 3 members కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈస్ ద ట్రూ. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ సీట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ సి అండ్ ఐ. సికి ఐకి ఎగ్జాక్ట్లీగా ఉంది, జే అండ్ కే ఇస్ ద ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద ట్రూ.
And the next one, who among the following represents the person seated at the extreme left end of the line? Extreme left లో ఉంది C కాబట్టి fourth option is the true అవుతుందండి. And the next one, based on the given arrangements, which of the following true with respect to the E? E నుంచి చూస్తే ఏ ఆప్షన్ ట్రూ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ నన్ అండి. సెకండ్ ఆప్షన్ బోత్ H and K are immediately neighbors of E అన్నారు. ఫాల్స్ అండి. థర్డ్ ఆప్షన్ B sits second to the right of E. E కి సెకండ్ రైట్ లో B ఫాల్స్. ఓన్లీ 2 people sit between E and I ఫాల్స్. ఓన్లీ 3 people to the left of E. E కి లెఫ్ట్ లో 3 అంటే ఫాల్స్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అండి. నన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ కోడింగ్ డీకోడింగ్ ఇస్తున్నారు మనకి. కోడింగ్ డీకోడింగ్ డైరెక్ట్ గా మనం ఎప్పుడు కండిషన్స్ అంటే క్వశ్చన్ బేస్ చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఫస్ట్ వన్ వాట్ విల్ బి ద కోడ్ ఫర్ గ్రోత్ అండ్ కండిషన్. గ్రోత్ కి కండిషన్ కి కోడ్ అడుగుతున్నారు. సో స్టేట్మెంట్ 1 లో గ్రోత్ వెరిఫై చేసుకుంటున్నాం. స్టేట్మెంట్ 2 లేదండి. స్టేట్మెంట్ 3, స్టేట్మెంట్ 4. సో గ్రోత్ అనేది ఓన్లీ స్టేట్మెంట్ 1 లోనే ఆగిపోయింది కాబట్టి దానికి రిలేటెడ్ కోడ్ కూడా 1 లోనే ఉండాలి. ఫస్ట్ చెక్ చేసుకుంటే యూసీ అనేది ఇక్కడ ఎక్కడా రిపీట్ అవ్వట్లేదు. గ్రోత్ ఎక్కడా రిపీట్ అవ్వట్లేదు కాబట్టి గ్రోత్ కి యూసీ తీసుకుంటాం. నెక్స్ట్ కండిషన్కి వెళ్తే కండిషన్ 2 లో ఉందండి. కండిషన్ 2 లో ఉంది. కండిషన్ 3 లో లేదు. కండిషన్ 4 లో ఉంది. కండిషన్ 2 and 4 లో ఉంది కాబట్టి కండిషన్ 2 and 4 లో వెరిఫై చేసుకుంటే హెచ్వై చెక్ చేసుకుంటే సార్ అంటే యూసీ హెచ్వై కాంబినేషన్ లో చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీపుల్ ఇన్ ద గివెన్ ద కోడ్ లాంగ్వేజ్. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీపుల్. పీపుల్ కి కోడ్ ఏంటి అంటున్నారండి. సో ఒకసారి పీపుల్ చెక్ చేద్దాము. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ పీపుల్. నా స్టేట్మెంట్ 1 లో పీపుల్ వెరిఫై చేద్దాం. 1 లో పీపుల్ లేదండి. 2 లో లేదు. 3 లో పీపుల్ ఉంది. 4 లో లేదు. 1 2 3 4 లో ఓన్లీ 3 లోనే పీపుల్ ఉంది. మనకి 3 లోనే పీపుల్ ఉంది కాబట్టి 3 లోనే వెరిఫై చేసుకున్నాను అనుకోండి. ఫస్ట్ వన్ ఇక్కడ చెక్ చేస్తే బీకే అనేది ఇంకా రిపీట్ అవుతుంది కదా, ఇది కాదండి. నెక్స్ట్ ఎల్ఐ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఎల్ఐ తీసుకున్నాను. ఎల్ఐ కాంబినేషన్ లో ఎయిదర్ కూడా ఎక్కడ లేదు కాబట్టి థర్డ్ ఆప్షన్ డైరెక్ట్ గా ఇచ్చేసి బయటికి రావచ్చు. సో ఎల్ఐ. నెక్స్ట్ ఓఎస్ రిపీట్ అవుతుంది అండ్ కేయూ రిపీట్. సో ఎల్ఐ ఇస్ ద ఆన్సర్. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ మే బి ద పాసిబుల్ కోడ్ ఫర్ ఎకనామిక్స్ పొజిషన్ హాఫ్ అండి. ఇది 3 words కంప్లీట్ గా 3 words గురించి. ఫస్ట్ ఎకనామిక్స్ కి చెక్ చేసుకుందాం. ఎకనామిక్ ఎక్కడ ఉందంటే 1 లో ఉంది, 2 లో ఉంది. 1 2 లో ఎకనామిక్ ఉంది, రిమైనింగ్ లేదు కాబట్టి 1 2 లో వెరిఫై చేసుకుంటానండి. 1 2 లో వెరిఫై చేస్తే మనకి యూసీ అయితే 1 2 లో లేదు. 1 నుండి 2 లో క్యారీ అవ్వట్లేదు. వీటీ మాత్రం 1 లో ఉంది, 2 లో ఉంది. ఇంకా వెరిఫై చేసుకుంటే ఎఫ్ఈ కూడా రిపీట్ అవుతుంది. ఎఫ్ఈ రిపీట్ అవుతుంది, వీటీ రిపీట్ అవుతుంది, ఎఫ్ఈ రిపీట్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. ఎకనామిక్స్ కి రెండిట్లో ఏదో ఒకటి అవ్వచ్చు. నెక్స్ట్ పొజిషన్ అనేది లేటెస్ట్ వర్డ్ అనుకుంటా. చూడండి, పొజిషన్ అనేది లేటెస్ట్ వర్డ్ కాబట్టి ఇది వెయిట్ చేద్దాం. ఆప్షన్ నుంచి తీసుకుందాం. నెక్స్ట్ హాఫ్ కూడా చెక్ చేసుకుంటే హాఫ్ 1 లో ఉంది, 2 లో ఉంది. అంటే హాఫ్ అండ్ ఎకనామిక్స్ 1 and 2 లో ఉండటం వల్ల ఎకనామిక్స్ కి హాఫ్ కి వచ్చి వీటీఎఫ్ఈ ఏదైనా అయ్యి ఉండొచ్చు అండి. సో వీటీఎఫ్ఈ కాంబినేషన్ లో పొజిషన్ ఇస్ ద లేటెస్ట్ వర్డ్ కాబట్టి మనకి లేటెస్ట్ గానే ఉండాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. వీటీఎఫ్ఈ కాంబినేషన్ లో ఎల్ఐ చెక్ చేస్తే ఇది ఫెయిల్ అవుతుందండి. వీటీఎఫ్ఈ కాంబినేషన్ ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ ఇది కూడా ఫెయిల్ అయింది. వీటీఎఫ్ఈ కాంబినేషన్ లో నెక్స్ట్ మనకి జిఐ అనేది ఎక్కడ రిపీట్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయింది. అండ్ ద నెక్స్ట్ వన్, ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ వాట్ డస్ ద కోడ్ ఫర్ సిఎం. సో సిఎం కి మనకి డీకోడింగ్ ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో సిఎం అనేది మనకి ఓన్లీ లాస్ట్ లోనే సిఎం ఉంది కాబట్టి లాస్ట్ లోనే చూద్దాం. ఆప్షన్ కూడా ఎయిదర్ లోనే కాబట్టి కన్సిడర్ చేసుకుని వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఇక్కడ ప్రాఫిట్ 1 అన్నారు. ఆప్షన్ నుంచి వెళ్తున్నాను అంతే. ఇక్కడ ప్రాఫిట్ వెరిఫై చేస్తే ప్రాఫిట్ ఇంకెక్కడైనా రిపీట్ అవుతుందంటే ప్రాఫిట్ రిపీట్ అవ్వట్లేదు. అలాగే 1 ఎక్కడైనా రిపీట్ అవుతుందంటే అవ్వట్లేదండి. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఆన్ కి కోడ్ ఏంటి అంటున్నారు. 1 లో లేదు, 2 లో లేదు, 3 లో ఉంది, 4 లో ఉంది. 3 and 4 లో ఆన్ ఉంది కాబట్టి 3 and 4 లో ఆన్ వెరిఫై చేసుకుంటే సో ఫస్ట్ వన్ బీకే అయితే లేదండి. నెక్స్ట్ ఎల్ఐ లేదు. ఓఎస్ కూడా లేదు. కేయు. సో కేయు ఇస్ ద సెకండ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సో లాజికల్ స్టేట్మెంట్స్ కంక్లూజన్స్ ఇచ్చారండి. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అంటున్నారు. స్టేట్మెంట్ లో సమ్ నో ఉంది. సమ్ యానిమల్స్ ఆర్ బర్డ్స్ అంటున్నారు. నెక్స్ట్ వన్, నో బర్డ్ ఈజ్ ఏ ఇన్సెక్ట్. ఏ బర్డ్ మనకి ఇన్సెక్ట్ కాదు అంటున్నారు. సో బర్డ్ ఇన్సెక్ట్ కాదు కానీ ఇన్సెక్ట్ యానిమల్ లోకి వెళ్ళొచ్చు. ఫస్ట్ వన్, నో ఇన్సెక్ట్ ఈజ్ ఏ యానిమల్ ఇస్ ద మే ఆర్ మే నాట్ కేస్. అందువల్ల ఫెయిల్ అయిందండి. నెక్స్ట్ వన్, ఆల్ బర్డ్స్ బీయింగ్ ఏ యానిమల్స్. బర్డ్స్ అన్ని యానిమల్స్ అవుతాయి అంటే ఆల్రెడీ యానిమల్స్ బర్డ్ అవుతున్నది. సో ఆల్ పాసిబిలిటీ కన్సిడర్ చేసుకున్నా కాబట్టి సెకండ్ వన్ ఇస్ ద ట్రూ అవుతుందండి. ఓన్లీ సెకండ్ కంక్లూజన్ ఇస్ ద ట్రూ కాబట్టి సెకండ్ కంక్లూజన్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, సమ్ ఆల్ కాంబినేషన్ ఉందండి. స్టేట్మెంట్ పాజిటివ్ అయితే నెగిటివ్ రిప్రజెంటేషన్ మనం ఇవ్వం కాబట్టి ఇది చూడగానే ఎలిమినేట్ చేసేసుకోవచ్చు. సమ్ కాజ్ ఆర్ ఎఫెక్ట్ అంటున్నారు. సమ్ కాజెస్ ఆర్ ఎఫెక్ట్. సమ్ ఫ్యాక్టర్స్ ఆర్ కాజెస్.
నెక్స్ట్ వన్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ రీజన్స్. నౌ రీజన్స్ లో మనకి ఫ్యాక్టర్స్ రావాలి కాబట్టి రీజన్స్ ఇలా తీసుకున్నాం. ఓకే, నౌ ఫస్ట్ వన్ సమ్ కాజెస్ ఆర్ రీజన్స్ ఈస్ ద డైరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రైట్ అండి. 1 అనే కంక్లూజన్ రైట్ అయింది, థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ట్రూత్. అండ్ ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ లో 2 ఆల్స్ ఉన్నాయి, అగైన్ స్టేట్మెంట్ లో 3 ఆల్స్ ఉన్నాయి, నో అయితే ఫెయిల్ అయిపోతుంది. ఆల్ థాట్స్ ఆర్ ఐడియాస్ అంటున్నారండి, నో ఐడియాస్ లో థాట్స్. నెక్స్ట్ వన్ ఆల్ బిలీఫ్స్ ఆర్ ఐడియాస్, ఐడియాస్ లోనే బిలీఫ్స్ రావాలి, నో ఐడియాస్, ఐడియాస్ లోనే బిలీఫ్స్ రావాలి, ఐడియాస్ లోనే థాట్స్ రావాలి. అండ్ ద నెక్స్ట్ వన్ ఆల్ ఐడియాస్ ఆర్ రూమర్స్, నో రూమర్స్ లో ఐడియాస్ రావాలి. నో కంక్లూజన్ 1 చెక్ చేస్తే నో ఫెయిల్ అవుతుందండి. కంక్లూజన్ 2 ఆల్ థాట్స్ ఆర్ రూమర్స్, ఆల్ థాట్స్ ఆర్ రూమర్స్, రూమర్స్ లోనే థాట్స్ ఉన్నాయి కాబట్టి మనకి సెకండ్ కంక్లూజన్ అనేది రైట్ అవుతుందండి. ఓన్లీ 2 ఉన్న ఆప్షన్ వెరిఫై చేసుకుంటే మనం ఓన్లీ 2 ఉన్నది థర్డ్ ఆప్షన్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఇస్ ద సమ్ ఆల్, ఎప్పుడైతే పాజిటివ్ ఉందో పాసిబిలిటీ రైట్ అయిపోతుంది. నెక్స్ట్ వన్ సమ్ లుక్స్ ఆర్ పీక్స్ కూడా రైట్ అయిపోతుంది. స్టేర్స్ ఎలిమినేట్ చేస్తే సమ్ లుక్స్ ఆర్ పీక్స్, సమ్ పీక్స్ ఆర్ లుక్స్ అని both 1 and 2 is the right answer. And some glance are looks, and the next one some looks are stairs, and the next one all stairs are peaks లో stairs. ఇది డ్రా చేస్తే some peaks are looks అనేది డైరెక్ట్ ఆన్సర్ కాబట్టి సో ఇది రైటే, పాసిబిలిటీ రైట్ ఆన్సరే. both 1 and 2 ఉన్న ఆప్షన్ వెరిఫై చేస్తే సెకండ్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ స్టేట్మెంట్ ఈస్ ద సమ్ కాంబినేషన్ సమ్ ఆల్. మళ్ళీ అగైన్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే నెగిటివ్ కన్సిడర్ చేయలేం. స్టేట్మెంట్ లో మినిమం 2 ఆల్స్ ఉండాలి అని మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను. స్టేట్మెంట్ లో మినిమం 2 ఆల్స్ ఉంటే కంక్లూజన్ వెరిఫికేషన్ పనికి వస్తుంది. బోత్ ఫెయిల్ అండి, నెయిదర్ వన్ నాట్, అసలు సర్కిల్ డ్రా చేయకుండానే కన్సిడర్ చేయొచ్చు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ. అండ్ ద నెక్స్ట్ వన్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ ఇచ్చారు మనకి. స్టేట్మెంట్ ఫస్ట్ క్యూ నుంచి ఎన్కి వెళ్ళాలి అంటున్నారు. క్యూ నుంచి ఎన్కి వెళ్ళాలి అంటే క్యూ స్టార్ట్ చేసిన జర్నీ ఇది, క్యూ నుంచి టీకి లెస్ దాన్ అండి, టీ నుంచి ఎన్కి వెళ్ళేటప్పుడు లెస్ దాన్ అంటే ఆన్సర్ ఇస్ ద లెస్ దాన్ కాబట్టి కంక్లూజన్ 1 అని ఇస్ ద రైట్ అవుతుంది. ద సెకండ్ కంక్లూజన్ వెరిఫై చేద్దాం. యూ నుంచి ఐకి, యూ టు ఐకి వెళ్ళాలంటే ఇక్కడ మనకి నో రిలేషన్ కాబట్టి సో ఓన్లీ కంక్లూజన్ 1 రైట్ అవుతుందండి. కంక్లూజన్ 1 అంటే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ బి నుంచి ఎఫ్కి వెళ్ళాలి అంటున్నారు. బి నుంచి ఎఫ్కి ఇక్కడ నో రిలేషన్ కాబట్టి ఫెయిల్ అయింది. నెక్స్ట్ వన్ ఏ టు బి, ఏ నుంచి బీకి వెళ్ళాలంటే ఏ నుంచి ఎల్కి వెళ్ళి ఎల్ నుంచి బీకి వెళ్తాం. ఏ నుంచి ఎల్కి రివర్స్లో వస్తే లెస్ దాన్ అండి, ఎల్ నుంచి బీకి రివర్స్లో వస్తే లెస్ దాన్. ఫైనల్గా లెస్ దానే కాబట్టి మనకి సెకండ్ కంక్లూజన్ రైట్ అవుతుంది. ఫస్ట్ వన్ ఏం చెప్పాం, నో రిలేషన్ అని చెప్పేస్తాం. సో సెకండ్ కంక్లూజన్ రైట్ ఆన్సర్ కాబట్టి సెకండ్ కంక్లూజన్ ఉన్న ఆప్షన్ వెరిఫై చేస్తే మనకున్నది ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ తీసుకున్నాను. ద నెక్స్ట్ వన్ ఆ పి నుంచి ఈకి వెళ్ళాలంటున్నారు. పి నుంచి ఈకి వెళ్ళేటప్పుడు ఇక్కడ నో రిలేషన్ ఫెయిల్. నెక్స్ట్ ఆర్ నుంచి ఓకి వెళ్ళాలన్నారు. ఆర్ నుంచి ఓకి వెళ్ళేటప్పుడు నెక్స్ట్ వన్ ఆర్ నుంచి ఓకి వెళ్ళేటప్పుడు ఇలా డైరెక్ట్గా రివర్స్లో వెళ్ళాలి. ఆర్ నుంచి ఓకి రివర్స్లో వెళ్ళినా కూడా ఇక్కడ మనకి నో రిలేషన్ అండి. సో బోత్ ఫెయిల్, నెయిదర్ వన్ నాట్ టూ. ద నెక్స్ట్ వన్ టీ నుంచి వైకి వెళ్ళాలి అంటున్నారు. టీ టు వై, టీ నుంచి వైకి వెళ్ళాలంటే ఇక్కడ మనకి పీతో ఉంది వై, సో టీ నుంచి పీకి మూవ్ చేసి పీ నుంచి వైకి వెళ్తాం. టీ నుంచి పీకి రివర్స్లో వెళ్తే కనుక గ్రేటర్ దాన్ అని, పీ నుంచి వైకి రివర్స్లో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ అంటే కంక్లూజన్ 1 రైట్ అవుతుంది. నెక్స్ట్ వన్ జెడ్ టు ఎస్ అన్నారు. జెడ్ నుంచి ఎస్కి వెళ్ళాలంటే మనం జెడ్ నుంచి ఈకి మూవ్ చేసి ఈ నుంచి ఎస్కి వెళ్తాం. జెడ్ నుంచి ఈకి రివర్స్లో లెస్ దాన్ అయితే ఈ నుంచి ఎస్కి రివర్స్లో లెస్ దాన్ ఆర్ ఈక్వల్ కాబట్టి బోత్ 1 and 2 రైట్ ఆన్సర్స్ అండి. బోత్ 1 and 2 ఫిఫ్త్ ఆప్షన్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అండి. నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ డి టు డబ్ల్యూ, డి నుంచి డబ్ల్యూకి మూవ్ చేయండి అంటున్నారు. సో డి నుంచి డబ్ల్యూ అంటే ఇక్కడ ఉన్నారు కాబట్టి టీతో వెళ్ళొచ్చు. డి నుంచి టీకి వెళ్ళి టీ నుంచి డబ్ల్యూకి వెళ్తాం. టీ నుంచి టీకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, టీ నుంచి డబ్ల్యూకి ఈక్వల్ టు అంటే ఫైనల్గా గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎయిదర్ 1 or 2 ఇన్ ద సేమ్ లెటర్స్ కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద ట్రూ అయిందండి. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ ద లాస్ట్ క్వశ్చన్ మళ్ళీ డైరెక్షన్స్. పాయింట్ ఏ ఇస్ 45 meters నార్త్ ఆఫ్ పాయింట్ బి. ఇది లెటర్స్ అండి, ఏ లెటర్కి ఎక్కడెక్కడ డిస్టెన్స్ అడుగుతారో తెలియదు కాబట్టి మనం లెటర్స్ ఆఫ్ ప్రస్తుతం సర్కిల్ లైన్ డ్రా చేసుకుంటే సరిపోతుంది. పాయింట్ బి, పాయింట్ ఏ ఈజ్ 45 meters నార్త్ ఆఫ్ పాయింట్ బి. మిడ్ పాయింట్ బిని తీసుకోండి, బి నుంచి 45 meters నార్త్లో ఏ ఉన్నారు అంటున్నారు, 45 తీసుకోండి. పాయింట్ సి ఈజ్ 25 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ. ఏ నుంచి చూస్తే వెస్ట్లో సి రావాలి అంటున్నారండి. ఏ నుంచి చూస్తే వెస్ట్లో సి రావాలి 25 meters. నెక్స్ట్ వన్ పాయింట్ డి ఈజ్ 20 meters సౌత్ ఆఫ్ పాయింట్ సి. సి నుంచి చూస్తే సౌత్లో డి రావాలి 20 meters అంటున్నారు కాబట్టి 20. సో ఇది కట్ చేసుకుని 20, 25 బ్రేక్ చేసుకున్నారనుకోండి ఈజీగానే ఉంటుంది. పాయింట్ ఈ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ డి అండ్ పాయింట్ ఈ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ పాయింట్స్ డిఎఫ్. సో డికి ఎఫ్కి బిట్వీన్లో ఎగ్జాక్ట్గా మనకి ఈ రావాలి అంటున్నారండి. సో పాయింట్ సి ఈజ్ 25 meters టు ద వెస్ట్ ఆఫ్ పాయింట్ ఏ, పాయింట్ డి ఈజ్ 25 meters సౌత్ ఆఫ్ పాయింట్ సి.
అండ్ ద నెక్స్ట్ వన్ ఈ ఈజ్ ఎగ్జాక్ట్లీ మిడ్వే బిట్వీన్ డి అండ్ ఎఫ్. డికి ఎఫ్కి ఎగ్జాక్ట్గా మిడ్వేలో ఈ ఉండాలి అంటున్నారు. నెక్స్ట్ వన్ ఇన్ ఏ సచ్ ఎ మేనర్ దట్ పాయింట్ డిఈ అండ్ ఎఫ్ ఫ్రమ్ ఏ హారిజాంటల్ స్ట్రైట్ లైన్. సో హారిజాంటల్ స్ట్రైట్ లైన్లో ఉండాలి అంటున్నారు. పాయింట్ ఎఫ్ ఈస్ టు ద ఈస్ట్ ఆఫ్ పాయింట్ డి. డి నుంచి చూస్తే ఈస్ట్లో ఎఫ్ రావాలి అంటున్నారండి. సో ఇది 25 అయితే ఇది 25 తీసుకున్నానండి, ఇక్కడ ఎఫ్ తీసుకున్నాను. డిఈఎఫ్ అనేది హారిజాంటల్ స్ట్రైట్ లైన్ కాబట్టి ఈని ఇక్కడ తీసుకుంటే అయిపోతుంది. నా నెక్స్ట్ పాయింట్ చెక్ చేసుకుంటే పాయింట్ జీ ఈస్ 20 మీటర్స్ నార్త్ ఆఫ్ పాయింట్ ఎఫ్. ఎఫ్ నుంచి చూస్తే నార్త్లో జీ ఉంటారు, 20 మీటర్స్ అంటున్నారండి. సో అంటే ఏకి ఈక్వల్గా తీసుకుంటాం కాబట్టి 20 ఇక్కడ తీసుకున్నాం. నా ఫస్ట్ వన్ హౌ ఫార్ అండ్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ జీ ఫ్రమ్ పాయింట్ ఏ. ఏ నుంచి చూస్తే జీ అనేది ఎంత డిస్టెన్స్, డైరెక్షన్ ఎంత అంటున్నారు. సో ఏ నుంచి జీ చెక్ చేసుకుంటే 25 మీటర్స్ అండ్ ఈస్ట్ డైరెక్షన్ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. నెక్స్ట్ మనం నెంబర్ సిరీస్కి వెళ్తాం. నెక్స్ట్ నెంబర్ సిరీస్ అండి, ఒకసారి నెంబర్ సిరీస్ చెక్ చేసుకుందాం. ఫస్ట్ వన్ 150, నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే డిఫరెన్స్ సిరీస్ కాబట్టి 90, 100 డిఫరెన్స్ ఇస్ ద 10 అని. నెక్స్ట్ వన్ 100 అండ్ 112, 100 అండ్ 12 అంటే +12 అని. నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 16 అని. సో ఇక్కడ లాజిక్ ఎలా ఉంది అంటే +2 అండ్ నెక్స్ట్ వన్ +4. 2, 4 అంటే నెక్స్ట్ వచ్చేది 6 తీసుకున్నాను అనుకోండి. 16 + 6 అంటే 22, 128 + 22 అంటే 150 రైటే కదా. నెక్స్ట్ వన్ 2, 4, 6 అంటే నెక్స్ట్ 8 రావాలి కాబట్టి మనకి 22 + 8 అంటే 30, అంటే 150కి 30 యాడ్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కాబట్టి 180. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. అండ్ ద నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ అగైన్ డిఫరెన్స్ సిరీస్ అనండి. 36, 34, 36, 34 డిఫరెన్స్ ఇస్ ద -2 అండ్ ద నెక్స్ట్ వన్ +4 అండ్ ద -8. సో ఇక్కడ వెరిఫై చేసుకుంటే 2 టేబులే కదా, 2 2s are 4, 4 2s are 8, 8 2s are 16, బట్ +16 కాబట్టి మనకి 30 + 16 అంటే 46 కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుందండి. మిగిలిందంతా మామూలుగా టాలీ మైనస్ చేసుకుంటే సాటిస్ఫై అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ ఫైండ్ ద నెక్స్ట్ నెంబర్ అన్నారు. మళ్ళీ డిఫరెన్స్కి వెళ్తున్నానండి. 15, 17 డిఫరెన్స్ ఇస్ ద 2 అని, నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 5 అని, నెక్స్ట్ వన్ డిఫరెన్స్ ఇస్ ద 10. సో ఫైండ్ ద నెక్స్ట్ ఎంత ఇంక్రీజ్ చేయాలంటే 1² + 1 అంటే డబుల్ ద డిఫరెన్స్ కన్నా దట్ ఈస్ ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. 1² + 1, 2² + 1, 3² + 1. నెక్స్ట్ 4² + 1 అంటే 17 అండి. 32 + 17 అంటే మనం తీసుకునే ఆన్సర్ వచ్చి 49 కాబట్టి 49 ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ట్రూ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ మళ్ళీ అగైన్ మల్టిప్లికేషన్స్ డైరెక్ట్గానే ఉందండి. కాకపోతే 1 2s are 2, 2 3s అంటే 621 ఫెయిల్ అవుతుంది కాబట్టి ఇంటూ 1 + 1 అని, నెక్స్ట్ 2 2s are 4 + 2 అని, నెక్స్ట్ ఇంటూ 3 + 3 అని, నెక్స్ట్ ఇంటూ 4 + 4, ఫైనల్గా ఇంటూ 5 + 5. ఇంటూ 5 + 5 అంటే 445 ఇస్ ద ఆన్సర్ కాబట్టి 445 ఆన్సర్ తీసుకుంటే సరిపోతుంది. 400లోకి వెళ్తుంది కదా మరి. అండ్ ద నెక్స్ట్ వన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇలాంటి రిలేషన్ ఉంటే మనం ఎప్పుడు కూడా పాయింట్స్లో తీసుకుంటాం కాబట్టి ఇంటూ 0.5 + 0.5, నెక్స్ట్ ఇంటూ 1 + 1, నెక్స్ట్ 7 × 1.5 + 1.5, 12 2s are 24 + 2, నెక్స్ట్ ఫైనల్గా ఇంటూ 2.5 + 2.5 అంటే 26 × 2.5 + 2.5 కన్సిడర్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ 6 అన్నీ ఆల్మోస్ట్ ఈ 50 70s అయితే ఈ రావండి, 60స్లో ఉంటాయి కాబట్టి పాయింట్ రిజల్ట్ కాబట్టి ఫిఫ్త్ ఆప్షన్కే వెళ్తున్నాను. సో ఇంకోసారి బాగా ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.